మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశం వల్ల ప్రభుదేవ ఇండియన్ సినిమాలో నృత్య దర్శకుడిగా ఎదిగాడు. చిరు, ప్రభుదేవ మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. చిన్న వయసులోనే ప్రభుదేవ ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన చిరంజీవి గురించి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని దృశ్యకావ్యం లాంటి చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. ఈ చిత్రం గురించి చిరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు అయిన ప్రభుదేవా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుదేవాని ఫాన్స్ ముద్దుగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. డ్యాన్స్లో ప్రభుదేవ ఆ స్థాయిలో ప్రతిభ చూపించారు. తాను తొలిసారి ప్రభుదేవాకి లంకేశ్వరుడు చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అప్పటికి ప్రభుదేవ వయసు 16 ఏళ్లు కూడా నిండలేదు. చిన్నపిల్లాడు అయినప్పటికీ అతని టాలెంట్ నేను గమనించాను. తన చిత్రంలో సాంగ్స్కి డాన్స్ కొరియోగ్రఫీ చేయమని అడిగాను. అక్కడే ఉన్న అతడి తండ్రి సుందరం మాస్టర్, వాడికి ఏం తెలుసు సార్ చిన్న పిల్లాడు అని అన్నారు. కానీ నేను బలవంతంగా ప్రభుదేవా అని కొరియోగ్రఫీ చేయమని చెప్పాను. ఆ తర్వాత స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం కోసం మలేషియా తీసుకెళ్లాను. ఆ టైంలో కనీసం వీసా అని పలకడం చేతకాని చిన్న పిల్లాడు ప్రభుదేవా. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది కూడా అతడే. ఆ తర్వాత ఘరానా మొగుడు చిత్రంలో బంగారు కోడిపెట్ట సాంగ్కి డ్యాన్స్ కొరియోగ్రఫీ అదరగొట్టేశాడు. ఇప్పుడు ప్రభుదేవా స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ రోజు అందరూ చిన్నపిల్లాడు వద్దని చెబుతున్నా ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అంటే ప్రభుదేవా. ప్రభుదేవా అంటే డ్యాన్స్ అనేంతలా ఎదిగినట్లు చిరంజీవి ప్రశంసించారు. చిరంజీవి నిర్ణయం వల్ల ప్రభుదేవ ఇండియన్ సినిమాలో ఒక స్టార్ డ్యాన్స్ డైరెక్టర్గా ఎదిగాడు. చిరు ఆ పట్టుదలకు ప్రభుదేవ తన విజయానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.